విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఘోర ప్రమాదం జరిగినా స్పందించలేదు సీఎం చంద్రబాబు, అలాగే మంత్రులు. నిన్న సాయంత్రం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. విజయవాడలోనే ఉన్న విశాఖ వెళ్లలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇవాళ ఉదయం వరకు స్టీల్ ప్లాంట్కి ఒక్కరు కూడా వెళ్లలేదు రాష్ట్ర మంత్రులు. కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చాక రాష్ట్ర మంత్రులు వాలిపోయారు. ఇవాళ ఉదయం మంత్రి నారా లోకేష్ బాధితుల దగ్గరకు వచ్చి వెళ్ళాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు. కేంద్ర మంత్రి వచ్చే వరకు ఘటన వైపు కన్నెత్తి కూడా చూడలేదు హోంమంత్రి అనిత. కనీసం పట్టించుకోలేదు జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు. సీఎం చంద్రబాబు ఈ క్షణం వరకు కూడా విశాఖ వెళ్లకుండా విజయవాడలోనే సమీక్షలు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. సో కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చే వరకు కూడా ఎవరు అటువైపు కన్నెత్తి కూడా చూడని వైనం సో నిజంగా విస్మయానికి గురి చేస్తుంది. ఎలా చూడాలి? మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఘోర ప్రమాదం తర్వాత స్పందించినటువంటి తీరు సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. ఎంత బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తోందో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గర నుండి మంత్రుల వరకు అన్నది ఈ సంఘటన మరొకసారి రుజువు చేసినటువంటి పరిస్థితి. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరగడమే కాకుండా 8 మంది కార్మికులు సజీవ దహనం అయిపోయారు. అక్కడ లిక్విడ్ స్టీల్లో కాలి బుగ్గైపోయినటువంటి పరిస్థితి. అంతటి ఘోర విషాదం జరిగినప్పుడు తక్షణమే జిల్లాకు సంబంధించిన మంత్రులు, తర్వాత ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అందరూ కూడా వరుసగా అక్కడికి వెళ్లి బాధితులకు అండగా నిలవడం, ఆ ప్రమాదానికి గల కారణాలు తీసుకోవడం, దానిపైన విచారణ జరిపించడం, బాధ్యత దాన్ని పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలో డైరెక్షన్స్ ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అత్యంత దారుణంగా వ్యవహరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఇప్పటి వరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ వైపు అడుగు పెట్టలేదు. అక్కడ బాధిత కుటుంబాలను లేదా క్షతగాత్రులను పరామర్శించడానికి వెళ్లలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోనే ఉన్నారు, అందుబాటులోనే ఉన్నారు. ఇవాళ సచివాలయంలో సమీక్షలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ అంత ఘోరమైన ప్రమాదం జరిగినప్పటికీ కూడా అక్కడ వెళ్లకపోవడం పట్ల విమర్శలు దారితీసింది. ఇక కేంద్ర మంత్రి నిన్న రాత్రి 11:30 గంటల ప్రాంతంలో కేంద్ర మంత్రి కుమారస్వామి ఢిల్లీ నుండి వచ్చారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన బయలుదేరి కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చారు. కుమారస్వామితో పాటు శ్రీనివాస్ వర్మ కూడా వచ్చారు. సో వాళ్ళిద్దరితో పాటు హోంమంత్రి అనిత వెళ్లారు తప్ప అంతకంటే ముందు ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, ఏకైక మంత్రి అనిత, అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి కూడా అనిత. సో ఆమె బాధిత కుటుంబాల దగ్గరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు ఉదయాన్న మంత్రి నారా లోకేష్ వెళ్లారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. నిన్న రాత్రి కేంద్ర మంత్రి ఢిల్లీ నుండి వచ్చి బాధితులు పరామర్శించి అక్కడ ఉన్నటువంటి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని విజిట్ చేశారు. కానీ ముఖ్యమంత్రికి గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులకు గాని నిన్న రాత్రి అంతా కూడా తీరుకు లేకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు వెలువడుతున్నాయి. కేంద్ర మంత్రి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు ఉదయాన్న మంత్రి నారా లోకేష్ వెళ్లారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లబోతా ఉన్నారు. అదేవిధంగా ఆ ఎన్డీఏకి సంబంధించినటువంటి సమావేశంలో పాల్గొబోతా ఉన్నారు. సో పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి లేదా సంబరాలు చేసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తన సమయాన్ని, షెడ్యూల్ ని కేటాయించారు. కానీ ఒక ఘోరమైన ప్రమాదం విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగింది. 8 మంది కార్మికులు మృతి చెందడం అంటే అది అత్యంత ఘోరంగా చనిపోయిన పరిస్థితి. లిక్విడ్ స్టీల్ పడిపోయి సజీవ దహనం అయిపోయారంటే బుగ్గి అయిపోయినటువంటి పరిస్థితి. కొన్ని మృతదేహాల్ని గుర్తుపట్టలేని విధంగా అయిపోయిందంటే ఎంత ఘోరమైనటువంటి ప్రమాదం జరిగిందో. మరి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ లో వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు, ఒకవైపు కార్మికులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అనేది ఎంత ఘోరంగా ఉందనేది. ఎందుకంటే మంత్రి లోకేష్ వెళ్లిన తర్వాత కూడా ఆయన కార్మిక సంఘాలను తప్పుపట్టడం, కార్మిక సంఘాలను మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయారా అంటూ మాట్లాడడం, కార్మిక సంఘాలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం, వాళ్ళ ఆవేదన వినేటువంటి ప్రయత్నం కూడా చేయకపోవడం. సో వెళ్లిన తర్వాత కూడా వ్యవహరించినటువంటి తీరు మరింత వివాదాస్పదంగా మారింది. ఇంకోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో నారా లోకేష్ లాగే కార్మిక సంఘాలను తప్పు పట్టడం, గతంలో ఆ ప్రభుత్వం అమ్మేస్తే నేను ఆపనంటూ కేంద్ర ప్రభుత్వం, వాస్తవానికి స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నంత విషయాన్ని కూడా అవగాహన లేకుండా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, కార్మిక సంఘాలని విమర్శించిన అక్కడికి వెళ్లిన తర్వాత ఇవన్నీ కూడా తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి విషాదకర సంఘటనలు జరిగినప్పుడు స్పందించాల్సినటువంటి తీరు ఇది కాదు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి తీరును విస్మరించి మరి ఇంత దారుణంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఇంత ఘోర
ప్రమాదం జరిగితే ఇప్పటికీ కూడా అక్కడికి వెళ్లాలనుకోకపోవడం పట్ల మాత్రం సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయి. హరి, రైట్. ఏదన్నా ఘటన జరిగినప్పుడు నిజంగా ఇలాంటి పెద్ద దుర్ఘటన జరిగినప్పుడుగా ఖచ్చితంగా ఈ కంపారిజన్స్ వస్తూ ఉంటాయి సతీష్. సో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. సో కాంటెక్స్ కాకపోయినా ఎల్జీ పాలిమర్స్ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహరించిన తీరు, ఇమీడియట్గా ఆయన ఏ రకంగా పరిహారం ప్రకటించారు, ప్రస్తుతం లోకేష్ అక్కడికి వచ్చి వాగ్వాదం, అలాగే కోపంగా మాట్లాడటం, అలాగే ఇది మేం కాపాడామంటూ మాట్లాడడం, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చనిపోలేదు కదా అంటూ అనవసర ప్రగల్భాలు పలకడం, ఎలా కంపారిజన్ అంతా కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఓ మంత్రిగా సంయమనం పాటించాలి, కానీ అలాంటిది ఏమీ లేకుండా వాగ్వాదానికి దిగటాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఈ కంపారిజన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆ సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే కొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకోవడం, ఆ బాధితులకి అండగా నిలవడం, ₹1 పరిహారం ప్రకటించడం, బాధితులతో మాట్లాడినటువంటి తీరు కానీ, వాళ్ళకి ధైర్యం చెప్పినటువంటి తీరు కానీ, వాటన్నిటిని కూడా ఇప్పుడు అందరూ కూడా చర్చించుకున్న పరిస్థితి. ఈ రోజు మనం చూస్తే ఇది సాక్షాత్ ఇది ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నది కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వమే. అందులో కీలకంగా వ్యవహరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించడం, 8 మంది సజీవ దహనం అయిపోయినా స్పందించకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి విషాదాలు జరిగితే స్పందిస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాల్సిన పరిస్థితి. నిత్యం ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడానికి తీరుకుండేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం ఇంతటి విషాదం సంభవించినప్పుడు కనీసం మానవీయ కోణంలో స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. నిన్న సాయంత్రం 5 గంటలు జరిగితే ఈ క్షణం వరకు కూడా వెళ్ళలేదంటే, పక్కనే గుంటూరులో ఉన్నటువంటి చిన్న ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కి కూడా ప్రత్యేక హెలికాప్టర్ వెళ్లేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు విశాఖపట్నం వెళ్ళకపోవడం, పైగా వీళ్ళ మంత్రులు అందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందరూ కూడా ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణిస్తున్నటువంటి ఈ ప్రత్యేక విమానాలు ఉండి కూడా ఆ సమయానికి వెళ్ళకపోవడం, నిన్న రాత్రి ఢిల్లీ నుండి కేంద్ర మంత్రి వచ్చేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి లోకేష్ వెళ్ళకపోవడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళకపోవడం, వెళ్లిన తర్వాత కూడా వ్యవహరించిన తీరు, అమానవీయంగా ప్రవర్తించిన తీరు, కార్మిక సంఘాలని అవమానించేలాగా, అవహేళన చేసేలాగా, కార్మిక మరణాలను కించపరిచేలాగా లోకేష్ వ్యాఖ్యలు చేయడం అనేది మరింత దుమారం రేపుతోంది. హరి, రైట్ సతీష్. సో మొత్తానికి బోత్ ఆర్ నాట్ సేమ్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.